అసలు మాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు. అసలు ఈ జూలై ఫుల్ బ్యాడ్ లక్‌లో ఉన్నట్టుంది మాకైతే. అస్సలు అన్ని బ్యాడ్ థింగ్సే జరుగుతున్నాయి ఈ జూలైలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. సో ఏం జరిగింది ఏంది తెలుసుకోవాలంటే ఫుల్ లాగైతే చూసేయండి. నేను లేచేసరికి పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్‌కి. నేను లేచి ఫ్రెష్ అయ్యి స్నానం చేసేసరికి మా చిన్న పాప స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసింది. 12కే తను వచ్చేది. రాగానే ఫస్ట్ స్కూల్ నుంచి రాగానే హగ్ చేసుకుంటుంది. మిస్ అయిన ఫీలింగ్ అదంతా చూపిస్తుంది. ఒక 5-10 మినిట్స్ అట్లా క్రాంకీగా బిహేవ్ చేస్తుంది. అస్సలు సపోర్ట్ చేయదు, గట్టిగా హత్తుకుంటుంది మనుషుల్ని. మా అమ్మ అడుగుతుంది, అది ఎవరైనా కొట్టిర్రా, ఎవరైనా తిట్టిర్రా, ఏమైనా గుంజుకుర్రా, ఎందుకు మొహం అట్లా పెట్టుకున్నావు, ఎందుకు అలిగినామని అడిగితే అన్నిటికీ నో 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 అని సమాధానం చెప్తుంది. అట్లా ఒక 5-10 మినిట్స్ అట్లా క్రాంకీగా చేసి తర్వాత సెట్ అయిపోతుంది ఆమెనే. ఈరోజు మా పాపని ఇంటికి తీసుకొస్తూ దారిలో మా వారు బనానాస్ తీసుకొచ్చారు, అరటిపండ్లు తీసుకొచ్చారు ఇంటికి. ఇంకా అవి కనిపించిన తర్వాత ఆమె అన్నం తింటుందా చెప్పండి? ఇంకేందుకు తింటుంది? అన్నం అవసరం లేదు, ఇక బనానాలు తినే బతికేస్తా అంటుంది మా పాప. అండ్ ఈ మధ్య కొత్త థింగ్ నేర్చుకుంది. బనానా తొక్కంతా తీసేసి అది విరగొద్దు, తొక్కంతా తీసేసి పట్టుకుంటుంది ఆమె. 2-3 బైట్స్ తింటుంది. అది ఒకవేళ విరిగిపోయింది అనుకోండి సగంలోకి, అయ్యా తీసుకొని మాకు ఎవ్వరికి చెప్పకుండా డస్ట్బిన్లో వేసేసి వస్తుంది. ఎందుకురా అట్లా చేసినాం, మాకు ఇస్తే మేమైనా తింటాం కదా అంటే అది విరిగిపోయింది తినొద్దని సమాధానం చెప్తుంది మాకే. సరేలే వీళ్ళు ఇట్లా బనానాలు వేస్ట్ చేస్తుర్రు అని ముక్కలు కట్ చేసి ఇస్తే అస్సలు తినట్లేదు. స్పూన్తో తినండి అట్లా అంటే అట్లా తిండంట. మొత్తం పొట్టు తీసేసి చేతిలో పట్టుకొని తింటే అది ఉంటుందో అది విరిగిపోతుంది. సగం డస్ట్బిన్లోనే అవుతుంది. డజన్ తెస్తే హాఫ్ డజన్ డస్ట్బిన్లో, హాఫ్ డజన్ మా కడుపులలో పడుతున్నాయి. ఇంకా మా అమ్మ చపాతీలు చేస్తుంది. జనరల్గా అయితే ఈ టైంకి తను తన చేతిలో బనానా లేకపోయింటే తను కూడా నేను చేస్తా అని మా అమ్మని చేయనీయకుండా ఆ పిండిలో చేతి పెట్టడం, పిసకడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మా వారు ఏదో వెతుక్కుంటారు సీరియస్గా, ఏంటిదంటే చెప్పట్లేదు. ఏమో వెతుక్కుంటారు, సరే వెతుక్కోనిలే, ఆయన ఓపిక నశించాక ఆయనే నాకు చెప్తాడనేసి నేను ఇంకా పట్టించుకోవడం మానేసా 2 సార్లు అడిగి. ఒక 2 నిమిషాలు వెతికారు. ఇంకా ఆయన వల్ల కాలేదు, ఆయనకు దొరకలేదు. మళ్ళీ నన్నే అడుగుతున్నారు ఆ స్కూల్ డ్రైవర్ ఎక్కడుంది అని, ఆయన టెస్టర్ కూడా కావాలని. ఎందుకంటే మా బెడ్రూమ్లో ఫ్యాన్ది స్పీడ్ ఎక్కువ తక్కువ చేసేది అది ఖరాబ్ అయిపోయింది అనమాట. దాన్ని ఏమంటారు నాకు తెలియదు, రెగ్యులేటరా కండెన్సరా ఐ డోంట్ నో, దాన్ని ఏమంటారో అది తీసుకొచ్చారు అనమాట, కొత్తది ఫిట్ చేసేసారు. అండ్ ఆ రోజు ఈవినింగ్ మా చిన్న పాప స్కూల్ బుక్స్ వచ్చినాయి అనమాట. ఆల్మోస్ట్ స్కూల్ స్టార్ట్ అయ్యి 2 నెలలు వస్తుంది దగ్గరగా. ఇప్పుడు వచ్చినాయి తన స్కూల్ బుక్స్. బిల్లు ఈ బుక్స్కి 4500 అయినాయి. నర్సరీకి ఆమె 3 గంటలు పోతుంది స్కూల్కి. ఆ 3 గంటల స్కూల్కి 4000 బుక్లకి ఇవి కూడా 2 నెలలు అయిపోయిన తర్వాత వచ్చినాయి. అలా స్కూల్ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇవి యాప్ ఉంటుంది అనమాట వాళ్ళది, ఆ యాప్లో బుక్ చేసుకోవాలి మనము. ఆ డేట్ షెడ్యూల్ అయ్యి వస్తుంది. 1 వీక్ తర్వాత మనం బుక్ చేసిన 1 వీక్ తర్వాత వస్తాయి. సో వాళ్ళు ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు వాళ్ళు మనకి గ్రూప్లో షేర్ చేస్తారనమాట. స్కూల్ అడ్రస్ పెడితే స్కూల్ అడ్రస్కే వస్తాయి. సో అక్కడికి వెళ్ళి పిక్ చేసుకోవచ్చు మనము. వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారము ఉన్నాయా లేవని మా వారు చెక్ చేస్తుర్రు. ఎందుకంటే వాళ్ళు చెప్పారంట, మీకు బాక్స్ లోపలనే బిల్ ఉంటుంది అండ్ బుక్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి, ఏమైనా కరెక్ట్ రాకపోతే ఏదైనా మిస్ అయినా కూడా మాకు చెప్తే మేము ఇస్తామని చెప్పారు. అండ్ ఇందులోనే మనం బుక్స్తో పాటే పేమెంట్ చేసేయాలి. ఐడి కార్డుకు సపరేట్ అండ్ ట్యాగ్ ఉంటుంది కదా, ట్యాగ్కి సపరేట్ బిల్స్ వేసి పెట్టారు అనమాట వాళ్ళు. ఒక అరగంట సేపు బుక్కులను కిందికి మీదికి కిందికి చూసిందాన్నే చూసి మా పాప మా వారు అందరు మురిసిపోడు కాదు. మా వారు నాతో చెప్తున్నారు, నేను చదువుకున్నప్పుడు నా మొత్తం చదువులో ఎప్పుడు నేను 4000-5000 పెట్టి బుక్కులు కొనలేదు. డిగ్రీలో కూడా 1000 పెట్టి, 1000 కూడా కాదు 800 పెట్టి నేను గైడ్లు అనుకుంటా కావచ్చు అంటున్నాడు. నేను చెప్పినా, నువ్వు ఎప్పుడో 1947లో చదివినట్టు ఆ 1000 పెట్టి ఇప్పుడు చదువుతా అంటే కుదురుతుందా? అస్సలు కుదరదు. ఆ 1000 పిల్లల పెన్సిళ్ళకు కూడా సరిపోవు. ఈ బుక్స్ ప్యాకేజ్లో మనకి షార్ట్ స్టోరీస్ కూడా వచ్చినాయి అనమాట. అంటే డైలీ లైఫ్లో ఉండేటివి ఒక 5 స్టోరీస్ వచ్చినాయి. మెగ్దో, సవితమ్మ, గార్డెన్ టూరు అట్లాంటివి చిన్న చాలా బాగున్నాయి. పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కలర్ఫుల్ పిక్స్ ఇచ్చి సింపుల్గా చెప్పేసారు అనమాట. 1 లైన్ స్టోరీ లాగా చాలా బాగుంది. ఇంకా బుక్స్ తెచ్చేసిన తర్వాత తెలిసిందే కదా, వాటికి కవర్స్ వేయాల్సిందే. అండ్ కవర్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే బయట కొనుక్కుంటే మనకు తక్కువ దొరుకుతాయి కాబట్టి వాళ్ళు ఒక ఎక్స్ట్రా డబ్బులు తీసేసుకొని వాళ్ళే ఇచ్చేస్తారనమాట. స్కూల్ నేమ్ అన్నీ దాని మీదనే వచ్చేస్తాయి. బుక్స్కి అయితే కవర్ వేసేసి పిన్స్ కొట్టేసి పక్కకు పెట్టేసారు మా వారు. They will come, they
ఆ బుక్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, ఆ కార్డ్బోర్డ్, ఈ కార్డ్బోర్డ్లోనే వచ్చినాయి. అట్లాంటివి 2 ఉన్నాయి అనమాట. అవి చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాయి. నాకేమనిపించిందంటే దీన్ని ఒక ఆర్గనైజర్ బాక్స్ లాగా చేద్దాము, అద్దం కాడ పెట్టుకోవడానికి. అక్కడ నూనె డబ్బా, పౌడర్ డబ్బా అవన్నీ పిల్లలు ఊకే తీసి గుంజేసి కింద పడేస్తున్నారు. అండ్ మెస్సీగా కనిపిస్తుంది అనమాట. అందుకే దీంతో ఒక ఆర్గనైజర్ బాక్స్ లాగా చేసుకుందాము. అండ్ ఈ పెయింట్ వచ్చేసి మేము గోడకు పెయింట్ వేసినాము. ఒక డిజైన్ వేద్దామని ఈ స్ప్రే తెప్పించినాం అనమాట. బట్ అది పని చేయలేదు, మాకు అది కొట్టడానికి రాలేదు, మొత్తం గోడంతా కారిపోయింది. సో అది సరే ఇట్లాంటి వాటికన్నా వాడదాం, దాన్ని ఊరికి అట్లా పెట్టడం ఎందుకు అన్నట్టుగా మేమైతే ఈ కార్డ్బోర్డ్కి పెట్టి ఆరడానికి బయట పెట్టేసినాము. నేను 2 days అవుతుంది అసలు నెత్తికి నూనె పెట్టుకోక. అందుకే నెత్తికి నూనె పెట్టేసుకున్నా. ఒక జుట్టుకి మంచిగా ఆయిల్ మసాజ్ ఇస్తేనే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఒకవేళ మీకు ఆయిల్ నచ్చకపోతే లైట్గా 2-3 drops అట్లా ఆయిల్ తీసేసుకొని హెడ్కి బాగా మసాజ్ చేయండి. అప్పుడు హెయిర్ గ్రోత్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను ఈ రీసెంట్ టైమ్స్లో బాగా అబ్జర్వ్ అవుతున్నాను. నా జుట్టు కొంచెం పొడుగైనట్టు అనిపిస్తుంది నాకు. అండ్ జుట్టు డెన్సిటీ మందంగా కూడా అయింది, కొత్త జుట్టు కూడా వస్తుంది. సో వాటన్నిటికి కారణం నేను రీసెంట్గా వేసుకున్న హెయిర్ మాస్క్ చాలా చాలా బాగా వర్క్ అయింది. అదైతే నాకు మస్తు నచ్చింది. అండ్ అందులోనూ నేను జుట్టుకు అసలు నూనె లేకుండా ఒక రోజు కూడా ఉండను. బట్ మర్చిపోయి ఈసారి 2 days అట్లా ఉన్నా. నేను మంచిగా మసాజ్ ఇచ్చుకొని ఇంకా జుట్టు వేసుకొని హాల్లోకి వెళ్ళేసరికి చిన్న పాప ఏడుస్తుంది. ఏమైందిరా అంటే కడుపు నొప్పి. మేమేమనుకున్నాం మోషన్ పాస్ చేయలేదు కదా, అంటే మోషన్ వస్తుందేమో అందుకనే ఏడుస్తున్నట్టుంది, మోషన్ పాస్ చేయగానే తక్కువైపోతుంది అనుకున్నాము. ఎన్ని మరిపించినా ఏం చేసినా అస్సలు ఊరుకోవట్లేదు. కడుపు నొప్పి అంటుంది. బయట చూస్తేనేమో వర్షం పడుతుంది. ఒక 20 minutes అట్లా చూసినాము, ఇంకా తగ్గట్లేదు. ఇంకా తను ఏడుపు అస్సలు మానట్లేదు అని మాకు అర్థమైపోయింది. ఇంకా వెంటనే ఇంకా చేసేదేమో పిల్లలకి ఏమైనా అస్సలు మా వారికైతే కాలు ఎక్క చోట నిలవదు, ఆయన మనసు కూడా ప్రశాంతంగా ఉండదు. ఫస్ట్ హాస్పిటల్కి పోదామని పీడియాట్రిషియన్ ఉన్నారా లేరా, వర్షం పడుతుంది కదా అని ఆయన కాల్ చేసిరు. ఆయన కాల్ చేయగానే ఆయన అయితే ఉన్నా అని చెప్పగానే ఇంకా అపాయింట్మెంట్ తీసుకొని వెంటనే వెళ్ళిపోయారు. సో నిన్న నైట్ పాప కడుపు నొప్పి లేచింది. ఎంత ప్యానిక్ అయినామంటే, అఫ్కోర్స్ సెకండ్ చైల్డ్ అయినా కూడా సడన్గా అప్పటిదాకా మంచిగా ఆడుకుంది, తిన్నది, మోషన్ ఫ్రీగా ఉంది, టాయిలెట్ ఫ్రీగా ఉంది, అన్నీ బాగున్నాయి. సడన్గా కడుపు నొప్పి అంటుంది. నాకు భయం, ఆల్రెడీ మేము ఒక దెబ్బ తిన్నాం కదా, నాకు కడుపు నొప్పి లేచింది రీసెంట్గా. సో దాని నుంచి మేము ఇంకా బయట రాలేదు. అప్పుడే పాప కడుపు నొప్పి అంటే మాకు అట్టే వెళ్తుంది కదా మైండ్, ఇది ఎంత సీరియస్ అని. అక్కడికైనా ఒక 1 hour వెయిట్ చేసాము. పాప మోషన్ వస్తుందంటుంది, వెళ్ళట్లేదు, కూర్చుంటుంది, రావట్లేదని మళ్ళీ వచ్చేసింది. ఇక మాకు ఫుల్ భయం అయింది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళినాము, ఏమైంది ఏందని. బట్ తెలుస్తుంది, పొట్ట నొక్కి చూస్తే గట్టిగా అయిపోయింది, గ్యాస్ ఫామ్ అయిందనే సంగతి అయితే అర్థమవుతుంది. బట్ స్టిల్ మేము అస్సలు రిస్క్ తీసుకోవాలనుకోలేదు. వెంటనే మాకు పీడియాట్రిషియన్ దగ్గరనే ఉంటారనమాట, 10 minutesలో వెళ్ళొచ్చు. రెగ్యులర్గా వెళ్ళేకి అక్కడికే మా వారు ఆయన అమ్మ ఇద్దరు తీసుకొని వెళ్ళారు. నేను బండి మీద కూర్చోలేను కాబట్టి, అంటే కూర్చోవచ్చు బట్ వర్షం పడుతుంది. సో వర్షంలో వెళ్ళడం నాకు రిస్క్ అనేసి వెళ్ళలేదు. అక్కడ వెళ్ళగానే ఆయన చెక్ చేసి గ్యాస్ ఫామ్ అయిందని చెప్పారంట. టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదని. ఈ సిరప్ నేను స్క్రీన్ మీద వేస్తా. ఈ సిరప్ ఇచ్చారు అండ్ ఇంకొక ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఈ ట్యాబ్లెట్ ఇచ్చారు, ఇది వాటర్లో 10 ml వాటర్లో కలిపి ఇచ్చేయమన్నారు పాపకి. ఇది వచ్చేసి సిరప్ 3 times. ఇదేమో పెయిన్ మళ్ళీ వస్తే ఏమని చెప్పారు, రాత్రి వేయగానే జస్ట్ 10 minutesలో తగ్గిపోయింది. ఇదేమో ఒక 3 days వరకు రోజు 3 పూటలు ఇది వేయమన్నారు, గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది. అండ్ పులుపు ఎక్కువ పెట్టకమని చెప్పారు. నేను ఏమైందంటే యాక్చువల్గా పులిహోర తినింది, ఆ పులిహోర కూడా చాలా పుల్లగా ఉండిందంట రోజు తినేదానికంటే. అండ్ ఇంట్లో చేసిన పులిహోర కాదు, మాకు బయట నుంచి అది టెంపుల్లో ఇచ్చే పులిహోర ఉంటుంది కదా, సో అదే అనమాట. ఆ పులిహోర తను తినేసింది. దాని తర్వాత స్పైసీగా ఏదో తినిందంట. మా వారు పచ్చడన్నం ఏదో తింటుంటే, మామిడికాయ తొక్కుతో అన్నం తింటుంటే అదొక 2 ముద్దలో ఏమో తినింది అంతే. దానికి ఆమెకు లోపల గ్యాస్ ఫామ్ అయిపోయి ఎంత స్టమక్ పెయిన్ వచ్చింది. అండ్ గ్యాస్ ఫామ్ అయితే వచ్చే స్టమక్ పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. అది మెలిపెట్టినట్టు అయిపోతుంది, లోపల మనకు ఊపిరి అందనట్టు అట్లా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఫేస్ చేసిన కదా, సో నాకు తెలుసు ఆ పెయిన్ ఎట్లా ఉంటుందని. అందులోనూ చిన్న పాప ఎట్లా తట్టుకుంటే చెప్పుకుంటే. సో ఫుల్ టెన్షన్ అయిపోయి ఉంటే ఇంకా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన రాసిచ్చి ట్యాబ్లెట్ ఇచ్చి టెన్షన్ ఏం పడొద్దని చెప్పింది అనమాట. అప్పుడు కూల్ అయినాము. నేను అసలు బ్లాగ్ సంగతి కూడా మర్చిపోయినా, బ్లాగ్ షూట్ చేసినాను, మధ్యలోనే ఆపేసినాను అనమాట. సో అదే ముచ్చట. సో నన్ను అడిగితే ప్యానిక్ కాకుండా ఫస్ట్ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఏ సమస్య ఉన్నా మనం ఎన్ని మందులు పోసి, ఇంట్లో ఉన్న మందులు పోసినా కూడా పిల్లలు తక్కువ కాదు. పీడియాట్రిషియన్ చేయబడితేనే వాళ్ళకి తక్కువ అయిపోతుంది, ఎవరికైనా పిల్లలకనే కాదు మనకు కూడా. సో రిస్క్ తీసుకోకండి, ఇట్లాంటి సిచ్యువేషన్స్
అది వర్షాకాలం కాబట్టి పిల్లలకు సర్దులు దగ్గులు జ్వరాలు ఇట్లాంటి చిన్న చిన్న ఫ్లూలు వైరల్ ఇన్ఫెక్షన్లు అన్నీ అటాక్ అయితే ఉంటాయి కాబట్టి ప్యానిక్ కాకండి. వీలైనంత మట్టుకి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సజెషన్ తీసుకోవడం అయితే బెస్ట్ నా ఒపీనియన్. సో ఇది వీడియో ముచ్చట అన్నట్టు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అన్నట్టు మర్చిపోయిన వీడియోలో ఎట్లా అనిపిస్తున్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.